బట్టి విక్రమార్క సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గన్లను పరిశీలించి ఉద్యోగుల కోసం నిర్మించిన నూతన నివాస క్వార్టర్లను ప్రారంభించారు. సింగరేణిని మరింత లాభదాయకంగా ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ ఎనర్జీ, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు బట్టి విక్రమార్క సూచించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీపై దాడి, విద్యార్థులపై లాఠీ చార్జీని ఖండిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో పోలీసులతో తోపులాట చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం రైతులకు రోజుకు 12 గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన హరీష్ రావు రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన చర్యలకు నిరసనగా పటాన్ చెరువు నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్న గూడెం మహిపాల్ రెడ్డి ప్రశ్నాపత్రాల లీకేజీపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కుత్బుల్లాపూర్ బీజీవైఎం నాయకులు పోస్టర్ విడుదల చేశారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆందోళనకారులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా రేపు ఎల్లుండి ఉండవల్లి గుహల వద్ద తెలుగు మహోత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సాంస్కృతిక సృజనాత్మకత సమితి చైర్పర్సన్ తేజస్వినితో కలిసి మహోత్సవ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. యువతలో తెలుగు భాషపై అభిమానం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కందుల దుర్గేష్ అన్నారు. హైదరాబాద్ నార్సింగ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్ 10వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ ఆస్తుల ధ్వంసంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. చట్టబద్ధంగా వివరించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ధర్నాకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పేపర్ లీకేజ్ అంశంపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ రూరల్లో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న రహదారి సమస్యపై ఎమ్మెల్యే పంతం నానాజీ వెంటనే స్పందించి తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయించారు. వర్షాలతో దెబ్బతిన్న రహదారి కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట లభించగా సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా త్వరలోనే అందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశాయి. విద్యార్థి సంఘాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ బీటీ నాయుడు హామీ ఇవ్వడంతో వామపక్ష విద్యార్థి సంఘాలు తమ ఆందోళన విరమించాయి. ప్రేమ పేరుతో పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను ఆమె ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణలపై పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్తో పాటు సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లులకు పాదపూజ చేసి ఆశీస్సులు పొందిన విద్యార్థులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లికి వందనం పథకం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ పేర్కొంటూ 39.76 కోట్ల లబ్ధి చెక్ను ఆవిష్కరించారు. గోపాలపురం జనసేన మహిళా నేత దిరిసిన ఫాతిమా రాణి రాజమండ్రిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ చిత్రపటానికి నివాళులర్పించిన ఫాతిమా రాణి ఆయన కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని పేర్కొంటూ భవిష్యత్తులో క్రాంతితో కలిసి పనిచేస్తామని తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు విద్యార్థులు తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణంలో సందడి నెలకొంది. మంత్రి నారా లోకేష్కు, సీఎం చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారే ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోగా సామాన్య భక్తుల సౌకర్యార్థం వీఐపీ దర్శనాలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఆషాఢ సారే సమర్పించేందుకు వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో గీతం కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. హాస్టల్ నుంచి ఔటింగ్కు వెళ్లిన అశ్రిత తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పటాన్ చెరువు పోలీసులు విద్యార్థిని ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ నూతన సీఐగా నరేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శంషాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని నరేందర్ రెడ్డి తెలిపారు. కాగా మాజీ సీఐ భూపాల్ శ్రీధర్ సీసీఆర్బీకి బదిలీ అయ్యారు. సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి 3 ఏళ్ల కుమారుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 15న ఇంటి నుంచి వెళ్లిన స్వాతి, ఆమె కుమారుడు వీరాజ్ ఇప్పటికీ ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి కుమారుడి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ధర్నా నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండించిన ఎస్ఎఫ్ఐ నాయకులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కరెంటు బిల్లు బకాయిల కారణంగా తొలగించిన ఫ్యూజ్ను పునరుద్ధరించేందుకు వెళ్లిన లైన్మెన్పై దాడి ఘటన కలకలం రేపుతోంది. దాడిలో లైన్మెన్కు గాయాలు కాగా విద్యుత్ శాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొండపల్లిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 4.0ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ 50.78 లక్షల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులకు ఎదురుగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకోగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఉద్రిక్తతను సద్దుమణిగించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఇంటి స్థల వివాదం 2 మహిళలపై దాడికి దారితీసిన ఘటన కలకలం రేపుతోంది. గాయపడిన తల్లి, కుమార్తె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తుండగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఉదారత చాటుకున్నారు. తన నెల జీతంలో సగాన్ని విద్యాభివృద్ధి కోసం డోనర్ యాప్ ద్వారా విరాళంగా అందించారు. కలెక్టర్ను ఆదర్శంగా తీసుకొని తిరుపతి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సుగురమ్మ కూడా విరాళాలు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లికి నిర్వహించిన తల్లికి వందనం కార్యక్రమంలో మంత్రి కొలసు పార్థసారథి పాల్గొని విద్యార్థుల తల్లులను సన్మానించారు. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలుమూరులో స్వల్ప వివాదం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. దాడిలో ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో షార్ట్ సర్క్యూట్ కారణంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మినీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు సమీపంలో ఉన్న ఇతర బస్సులకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.